ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 9 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. వ్యాఖ్యానాంశం: దేవుని పిలుపు, ఏర్పాటు. వ్యాఖ్యానాంశం: దేవుని పిలుపు, ఏర్పాటు. వ్యాఖ్యానం: ఇంత గొప్ప పిలుపుతో యూదులు పిలువబడ్డారు. ఏదో ఒక జాతి వారిని ముందుగానే దేవుడు నియమింపకపోతే క్రీస్తు ఎట్లా రాగలడు? అన్ని జాతులలో ఒక సమయాన్నే పుట్టగలడా? అసాధ్యం. కాబట్టి ఫలాని దేశాన్ని, ఫలాని జనాంగాన్ని తయారుగా ఉంచాలి. పాత నిబంధన సంగతి ఇది. రాబో క్రీస్తుకు దారి తీసిన వారి చరిత్ర పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడింది. అబ్రహాము యూదులకు మూలపురుషుడు, కానీ వారికి జనకుడు యాకోబే. ఎందుకంటే ఆయన 12 కొడుకుల ద్వారా యూదా జాతి స్థాపితమైంది. జాతియు దేశమును సంసిద్ధమైనప్పుడే కాల పరిపూర్ణతలో క్రీస్తు స్త్రీ యందు జన్మించి పాపదాసులు దేవుని కుమారులుగా మారుటకు యుక్తకాలమందు మనపక్షంగా చనిపోయి లేచుట చేత అడ్డంగా వచ్చిన పాపపు గోడను ఆయనే సంహరించి దేవుని మనలను సంయుక్తపరిచాడు. సువార్త సారాంశం ఇది. దూరస్థులైన పాపులు ఇప్పుడు క్రీస్తునందును ఆయన రక్తము వలనను సమీపస్థులై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.